అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఒకరు మన గార్డెన్లోకి వచ్చేసారు. మేము వేయకుండానే ఈ కొత్తిమీర చెట్టు అయ్యింది. మనం వాటర్ పోస్తాం కదా, కిచెన్ వాటర్, దాంట్లో పడిన ధనియాల వలన ఈ కొత్తిమీర అనేది వచ్చేసింది. చిన్నప్పుడు తెలియక కొత్తిమీరకే ధనియాలు అవుతాయని తెలియక సైంటిఫిక్ నేమ్ అడిగితే మేము చెప్పలేదు. ముందు రోజు ధనియాలు సైంటిఫిక్ నేమ్ చెప్పలేదు, కానీ అంతకుముందు రోజు అడిగినటువంటి కొత్తిమీర సైంటిఫిక్ నేమ్ చెప్పాము. ఇప్పుడు అర్థమవుతుంది కొత్తిమీర చెట్టుకే ధనియాలు అవుతాయని. మీరు కూడా ఇలా ఎప్పుడైనా పప్పులో కాలేసారా? కొత్తిమీర చెట్టుకు ఇలా ధనియాలు చూడడం నాకు చాలా హ్యాపీగా అయింది. అది కూడా మనం పెట్టలేము, వాటంతట అవే పెరిగాయి. అందులోనూ కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అవి మంచిగా రైపెన్ అయిపోతున్నాయి, గ్రీనిష్ పోతుంది. చూడండి 2 పీసెస్గా కూడా అయిపోయాయి ధనియాలు. ఇంకా పక్కనే మనం ఎప్పుడో పెట్టేసుకున్నటువంటి ఇది పుదీనా కూడా వచ్చేసింది. అది కూడా రూట్స్ లోపల ఉండిపోవడం వల్ల వచ్చేసింది. ఇంకా ఇంకొకరు ఇక్కడ హెయిర్ బాగా పెట్టేసుకున్నారు మన గార్డెన్లో. హెయిర్ కట్ చేయించాలి, బాగా ఎక్కువైంది. పాపం హెయిర్ కట్ చేస్తాను అంటే ఏడుస్తున్నాడు. చూడండి ఎలా పెంచేసుకున్నాడు. జులుపాలు పెరిగిపోయాయి. ట్రిమ్ చేసేయాలి ఎలాగైనా ఈసారి, ఇంకా వదిలేదే లేదు. ట్రిమ్ చేసేస్తాను. ఎక్స్క్యూజ్ చేసేయను ఇప్పుడు ఈసారి ఇంకా. బాయ్.